నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు సదరన్ కౌన్సిల్ భేటీలో రాష్ట్ర విభజనలో మిగిలిన సమస్యల ప్రస్తావన పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరిన తెలుగు రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల మధ్య లాజిస్టిక్స్ నెట్వర్క్ అభివృద్ధికి ఏపీ ప్రతిపాదన పామాయిల్ రైతుల ఆదాయ భద్రతకు తెలంగాణ విజ్ఞప్తి సంపద సృష్టిలో దక్షిణాదిని చూసి నేర్చుకోవాలని అమిత్ షా తగిన రాజకీయ ప్రాధాన్యం దక్కాలని కోరిన ముఖ్యమంత్రులు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో చివరి రోజున మండలిలో రభస ప్రతిపక్షం ఆందోళన మధ్య కీలక బిల్లులకు ఆమోదముద్ర ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పై సిబిఐ విచారణకు సిద్ధమన్న జగన్ డిఎస్సీపై కూడా జరిపించాలని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు సవాల్ స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ల విలీనంపై విద్యార్థుల నిరసన అవకాశాలు కోల్పోతామని ఆవేదన లేటరల్ ఎంట్రీకి వివేక్ హామీ 22A వ్యవహారంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఒత్తిడి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో ఉండవల్లి పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు వ్యక్తిగత దురుద్దేశంతో వేధిస్తున్నట్లు ఉందని వ్యాఖ్య రాష్ట్ర విభజనలో మిగిలిన సమస్యలకు పరిష్కారం చూపాలని సదరన్ కౌన్సిల్ భేటీలో కేంద్రాన్ని తెలుగు రాష్ట్రాలు కోరాయి కేంద్రం రాష్ట్రాల మధ్య విశ్వాసం పరస్పర సహకారంతోనే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్ డ్రై పోర్టులు దక్షిణాది విద్యుత్ గ్రిడ్ను జాతీయ గ్రిడ్తో అనుసంధానం చేయాలని కోరారు పామాయిల్ రైతులకు ఆదాయ భద్రత కల్పించాలని తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి చేసింది మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ భేటీలో దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధిపై సీఎం చంద్రబాబు వివిధ ప్రతిపాదనలు చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడును కుప్పం మీదుగా అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి, బెంగళూరు, చెన్నై రవాణా వ్యవస్థకు ప్రతిపాదన చేశారు. ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రై పోర్ట్లు, దక్షిణాది విద్యుత్ గ్రిడ్ను జాతీయ గ్రిడ్తో అనుసంధానం చేయాలని కోరారు. యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థల ఉమ్మడి కన్సార్టియం, విపత్తుల సమయంలో పరస్పర సహకారానికి మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చారుధాం వరకు ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31%. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ $10 ట్రిలియన్ చేరే అవకాశం ఉందన్నారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా నీరు మళ్లించి తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చన్నారు. గంగా కావేరీ అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక కాలపరిమితి కలిగిన డీపీఆర్లు, అనుమతులు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలు ఇంకా విభజనకు నోచుకోలేదని, వాటి పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి వనరుల లోటు, సెక్షన్ 56లోని అంశాలను పరిష్కరించాలని కోరారు. పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి, విశాఖ, విజయవాడ మెట్రోలు, దుగ్గరాజపట్నం పోర్ట్, పెట్రోలియం రిఫైనరీకి సహకారం అందించాలని కేంద్రాన్ని సీఎం అభ్యర్థించారు. రాష్ట్ర విభజనలో మిగిలిన అంశాలకు పరిష్కారం చూపాలని తెలంగాణ తరపున హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. పెద్దవాగు ప్రాజెక్టు శాశ్వత పునరుద్ధరణకు ఏపీ వాటా నిధులు అందించాలని కోరారు. భద్రాచలం, ఏలూరు అంతర్రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని విన్నవించారు. ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం పంచాయతీల పరిధిలోని 19 రెవెన్యూ గ్రామాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తిరిగి విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయా గ్రామాలు తెలంగాణ భూభాగాల మధ్య, గోదావరి నది, రిజర్వ్ ఫారెస్టు ప్రాంతాల మధ్య ఉండడంతో ప్రజలకు పరిపాలనా సేవలు అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం 282 కిలోమీటర్ల దూరంలో ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉందని ప్రస్తావించారు. ఇదే అంశంపై చంద్రబాబుకు, అమిత్ షాలకు మంత్రులు విజ్ఞప్తి చేశారు. ఆయిల్ పాము సాగు, రైతుల ఆదాయ భద్రత కోసం ఆయిల్ పాము గెలలకు
టన్నుకు కనీస హామీ ధర 25,000 రూపాయల చొప్పున నిర్ణయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సహకరించాలని కూడా సీఎం చంద్రబాబును కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దక్షిణాది ప్రాంతం అందిస్తున్న సహకారానికి తగ్గట్టుగానే రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలని పలువురు ముఖ్యమంత్రులు డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్య రక్షణ, నీట్ పరీక్ష, కావేరీ జలాల పంపిణీ, ఆర్థిక స్వయం ప్రతిపత్తి వంటి అంశాలపై భేటీలో చర్చించారు. రాష్ట్రాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య సమస్యలు, వివాదాల పరిష్కారంపై చర్చించారు. జనాభా నియంత్రణలో విజయవంతమైన దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభ స్థానాల తగ్గింపు రూపంలో అన్యాయం జరగకూడదని తమిళనాడు సీఎం విజయ్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గకుండా కేంద్రం చట్టబద్ధమైన హామీ ఇవ్వాలన్నారు. నీటి పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని, +2 మార్కుల ఆధారంగానే మెడికల్ అడ్మిషన్లు జరగాలన్నారు. పార్లమెంట్లో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని కాపాడేందుకు అధికారిక తీర్మానం చేయాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. 1971 జనాభా లెక్కల ఆధారంగానే మరో 25 ఏళ్లు 543 లోక్సభ స్థానాలను కొనసాగించాలని కోరారు. జాతీయ ఆరోగ్య పథకం అమలులో రాష్ట్రాలపై 90% భారం పడుతోందని కేరళ సీఎం వీడి సతీశన్ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ భారత అభివృద్ధి ప్రయాణం 3 మూల స్తంభాలపై ఆధారపడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీలో అన్నారు. అధిక అక్షరాస్యత రేటు, సుశిక్షితులైన మానవ వనరులు, లోతైన సముద్రాలను వినియోగించుకోవడంలో ఉన్న సాంకేతిక నైపుణ్యం దక్షిణ భారతదేశాన్ని దేశాభివృద్ధిలో అతిపెద్ద భాగస్వామిగా మార్చాయని తెలిపారు. దక్షిణ భారత ప్రజలు, ప్రభుత్వాలు ఆవిష్కరణలు, ఆదాయ సృష్టి రంగాల్లో అనేక అద్భుతమైన సంప్రదాయాలను నెలకొల్పాయని అమిత్ షా పేర్కొన్నారు. ఈ 2 అంశాలలో యావత్ భారతదేశం దక్షిణాది నుంచి నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారని కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. డిఎస్సీ అంశంపై వైసీపీ సభ్యుల ఆందోళనతో ఒక్క ప్రజా సమస్యపైన చర్చ లేకుండానే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు ముగిశాయి. ఇవాళ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్ వైసీపీ సభ్యుల నినాదాల మధ్య ప్రశ్నోత్తరాలను చేపట్టారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో గందరగోళం నెలకొని సభ వాయిదా పడింది. తరువాత నూతన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవితో చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైసీపీ నిరసనల మధ్యే 10 బిల్లులు చర్చ లేకుండానే ఆమోదం పొందినట్లు చైర్మన్ ప్రకటించారు. కాలుష్య నియంత్రణపై ప్రభుత్వ తీర్మానాన్ని కూడా ఆమోదించారు. తరువాత శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ కోసం రైతు బ్యాంకు ఖాతాలకు ఇప్పటి వరకు 14,664.33 కోట్లు జమ చేశామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇందులో రాష్ట్ర వాటా 8,903.10 కోట్లు, కేంద్రం వాటా 5,761.23 కోట్లు ఉన్నట్లు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి చెప్పారు. ఈసారి ఎల్నినో ముప్పు ఉన్నందున రైతులు ఆలస్యం చేయకుండా పంటల బీమా చేయించుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. తెలంగాణలో 22A పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ మేరకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీష్ సెక్షన్ 22A అనేది నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి తెచ్చిన చట్టమని వివరించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత తెలంగాణలో ఆ సెక్షన్ను ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లు చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్ఎండిఏ అనుమతులు ఉన్న వేలాది ప్రైవేట్ ఆస్తులను ఏకపక్షంగా 22A జాబితాలో చేర్చడం ద్వారా బాధితులు వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలను 22Aలో పెట్టారని మంత్రి కోమటిరెడ్డి 4 నెలల క్రితమే చెప్పినా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని హరీష్ నిలదీశారు. ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూములపై వివాదాలు సృష్టించి సగం సగం వాటాకు జాయింట్ డెవలప్మెంట్కు ఇవ్వాలని యజమానులపై ఒత్తిడి చేస్తున్నట్లు వివరించారు. ఇందుకు బాధ్యుడైన పొంగులేటిని బర్తరఫ్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతిపై దర్యాప్తు జరిగే వరకు పోరాడతామని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తెలిపారు. నిన్న మంత్రిని చర్చకు రావాలని సవాలు చేసిన ఏలేటి మహేశ్వర్రెడ్డి ఇవాళ అసెంబ్లీకి వచ్చారు. మీడియా పాయింట్ వద్ద మంత్రి కోసం ఎదురు చూశారు. దాదాపు 2 గంటలు వేచి చూసిన ఏలేటి మహేశ్వర్రెడ్డి మంత్రి రానందున ఆయన తన అవినీతిని అంగీకరించినట్లే భావిస్తున్నట్లు చెప్పారు. తన వద్ద ఉన్న ఆధారాలతో లోకాయుక్త, సిబిఐ దర్యాప్తు సంస్థలు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తామని ఏలేటి తెలిపారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం తప్పించుకున్నంత మాత్రాన, చర్చకు రానంత మాత్రాన, క్షమాపణ చెప్పినంత మాత్రాన నువ్వు చేసిన తప్పులు ఒప్పుగావు. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా సమగ్ర దర్యాప్తు జరిగే వరకు
నీ మీద ఎంక్వైరీ పెట్టే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తానని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 22A విషయంలో తప్పుడు మాటలు చెప్పి సామాన్యులను భయపెడుతున్నారని విపక్షాలపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో భూభారతి భూసర్వే రీసర్వే పరిశీలనకు మంత్రి పొంగులేటి హాజరయ్యారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములను 22A నుంచి తీసేయించుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. భూభారతి చట్టమే తమ ఎన్నికల రెఫరెండం అని చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ రంగులు వేరైనా ఎజెండా ఒక్కటేనని దుయ్యబట్టారు. మాకు చిత్తశుద్ధి ఉంది. మా నిజాయితీని మీ దగ్గర చెప్పాల్సిన అవసరంలా. మా జవాబుదారితనం, మా రైతన్నలు, మా భూములున్న ఆసాములు అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎలా మీరు రెగ్యులైజ్ చేసుకోవాలని తపన పడుతున్నారో ముక్కు తాడేసి ఎలా కట్టాలో ఈ ప్రభుత్వానికి తెలుసు. ఈ భూభారతే మా ప్రభుత్వ ఎన్నికలు వచ్చే ఎన్నికలకు రెఫరెండం. ప్రజల తీర్పు దగ్గరగా పోయినప్పుడు మీకు ఫలితాలేందో మీకు గతంలో చూపించాం. భవిష్యత్తులో కూడా అవే ఫలితాలు పునరావృతం అవుతాయి ప్రజల తీర్పుతో. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు రెండో రోజు నిరసన తెలిపారు. జీవో నెంబర్ 97తో బీటెక్ రెండో సంవత్సరంలోకి వెళ్లే అవకాశం కోల్పోతామని హైదరాబాద్ మాసప్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఆందోళన చేశారు. వారికి బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మద్దతు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పాలిటెక్నిక్ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కళాశాల నుంచి పటాన్చేరు కూడలి వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై విద్యార్థుల రాస్తారోకో వల్ల ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. హైదరాబాద్ యూసఫ్గూడలోని దుర్గాబాయి దేశ్ముఖ్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు. మేము ఎప్పటి నుండో ఈసెట్ రాసి డైరెక్ట్ గా బీటెక్ లోకి సెకండ్ ఇయర్ లోకి లాటరల్ ఎంట్రీ ద్వారా వెళ్తున్నాము. జియో రావడం వల్ల మాకు బీటెక్ లో ఎంట్రీ లేదు. మేము ఈసెట్ రాయము. మళ్ళీ ఇంటర్ చదివి 2 ఇయర్స్ మళ్ళీ దాని వల్ల బీటెక్ వెళ్ళాల్సి వస్తుంది. సో దీని వల్ల మాకు ఎన్ని ఇయర్స్ వేస్ట్ అవుతుంది. బీటెక్ చేసి దాని తర్వాత ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్దామంటే ఇక్కడనే మమ్మల్ని స్టాప్ చేసి దాని తర్వాత ఇంకేం చేయాలి, అందరి లైఫ్ ఇక్కడనే కొంచెం స్పాయిల్ అయిపోతుంది. స్టూడెంట్స్ లైఫ్ ఇది. మీరు జీవో 97 నెంబర్ని రద్దు చేయాల్సిందే. మాకు డిప్లొమా బీటెక్ మాకు కావాల్సిందే, మాకు ఇవ్వాల్సిందే. పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ ద్వారా బీటెక్ రెండవ సంవత్సరంలో చేరవచ్చని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ స్పష్టం చేశారు. ఆ విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేసే ఆలోచనతోనే శక్తి డిపార్ట్మెంట్లోకి తీసుకున్నామని వివరించారు. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ల విలీనంపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారన్న ఆయన లాటరల్ ఎంట్రీ సహా ఫీజులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపారు. లెక్చరర్లు, సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగానే కొనసాగుతారని వివేక్ చెప్పారు. వరంగల్లో విద్యార్థి పట్ల అనుచితంగా ప్రవర్తించిన సీఐని బదిలీ చేశామని వెల్లడించారు. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వారు ఏదైతే ఎగ్జామ్ పాస్ కావాలో పాస్ అయిన తర్వాత లాటరల్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో సెకండ్ ఇయర్ లో దట్ విల్ కంటిన్యూ టు బి దేర్. సో విద్యార్థులు ఏదైతే అనుకుంటున్నారో మాకు ఆపర్చునిటీ పోతుంది, మాకు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ వెళ్ళటానికి ఆపర్చునిటీ పోతుందో ఎక్కడ కూడా చేంజ్ ఉండదు. ఆ ఎగ్జామ్స్ కంటిన్యూ అవుతుంది. వారు డెఫినెట్లీ ఆపర్చునిటీ టు గో టు సెకండ్ ఇయర్ విల్ ఆల్వేస్ బి దేర్. ఎవరైతే గవర్నమెంట్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళ సర్వీస్ కండిషన్స్ ఎక్కడ కూడా మారవు. వారు దే విల్ కంటిన్యూ టు బి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓన్లీ. చివరికి న్యాయమే గెలిచింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై 2 దశాబ్దాల వేధింపులకు తెరపడింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషన్ వేయడానికి మీకున్న అర్హత ఏంటని ఉండవల్లిని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వ్యక్తిగత కక్ష సాధింపే అన్నట్టుగా పిటిషనర్ న్యాయవాది వాదనల్లో కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ప్రసన్న వరలే ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ తీర్పుతో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై 2 దశాబ్దాలుగా సాగుతున్న వేధింపులకు తెరపడింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సుదీర్ఘ న్యాయ పోరాటంలో విజయం సాధించింది. హిందూ అవిభాజ్య కుటుంబంగా ఉంటూ ఆర్బీఐ చట్టానికి విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తోందంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్పై 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం క్రిమినల్ కేసు పెట్టింది. వైఎస్ ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్షియర్స్పై నమోదు చేసిన క్రిమినల్ కేసును
2018లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన అప్పీల్ను సుప్రీంకోర్టు మళ్లీ హైకోర్టుకు పంపింది. డిపాజిటర్ల నుంచి అభ్యంతరాలు, క్లెయిమ్లను స్వీకరించి మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించడం అవసరమా లేక వృధా కసరత్తా అనే విషయం నిర్ధారించాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ 2024 సెప్టెంబర్ 26న డిపాజిట్లు క్లెయిమ్ చేయని వారుంటే అభ్యంతరాలు సమర్పించాలని పత్రికల్లో పబ్లిక్ నోటీసు ఇచ్చారు. అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ అప్పటికే డిపాజిటర్లందరికీ డబ్బులు తిరిగి చెల్లించినందున ఒక్క డిపాజిటర్ కూడా అభ్యంతరం సమర్పించేందుకు ముందుకు రాలేదు. డిపాజిటర్లందరికీ సొమ్ము తిరిగి చెల్లించడంతో పాటు హెచ్యుఎఫ్ కర్త రామోజీరావు 2024 జూన్లో మరణించినందున 2008లో నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ గత ఏడాది జనవరిలో తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేసింది. మార్గదర్శి పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్స్పై ఇంకా కేసు కొనసాగించాల్సిన అవసరం లేదంటూ గత ఏడాది ఆగస్టు 4న కేసు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. డిపాజిటర్లకు 2591 కోట్ల రూపాయలకు పైగా తిరిగి చెల్లించిందని, భవిష్యత్తులో ఇంకా ఎవరైనా వస్తే చెల్లించేందుకు మరో 5,23 లక్షల రూపాయలు ఎస్క్రో అకౌంట్లో పెట్టిందని మార్గదర్శి ఫైనాన్షియర్స్ తరపున సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఉండవల్లి అరుణ్ కుమార్ ఎస్ఎల్పీని ఇవాళ కొట్టివేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎస్ఎల్పీ వేయడానికి ఉండవల్లికి ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించింది. వ్యక్తిగత దురుద్దేశంతోనే ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ ను వెంటపడి వేధిస్తున్నట్టుగా ఉండవల్లి తరపు న్యాయవాది వాదనల్లో కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉచిత పథకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఆర్థికంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పింఛన్లు, ఇతర బెనిఫిట్లు ఇవ్వడం లేదంటూ పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు కోర్టులను ఆశ్రయిస్తున్నారని కోర్టు పేర్కొంది. ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేనప్పటికీ పన్నుల చెల్లింపుల వల్ల వచ్చే ఆదాయాన్ని ఉచితాలకు ఉపయోగించడం సరికాదని పేర్కొంది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై కోర్టు ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణలో బాల్య వివాహాలను నిర్మూలించడానికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ పథకాలను ప్రత్యేక కేటాయింపులు చేస్తున్నట్లు వాదించారు. ఈ పథకాలపై ప్రభుత్వం వేసిన అఫిడవిట్లో వివరాలు సమగ్రంగా లేవన్న కోర్టు ఆర్టికల్ 162ను ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించింది. పొరపాటునే జరిగిందని ఏఏజీ చెప్పగా సరిదిద్ది సమగ్ర వివరాలతో కౌంటర్ వేయాలని ఆదేశించింది. ఏ ఒక్క రాజకీయ పార్టీనో లేక విధానాన్నో తాము తప్పుపట్టడం లేదని, 2014 నుంచి ఈ పథకం కోసం చేసిన ఖర్చుల వివరాలు కోరుతున్నట్లు తెలిపింది. అప్పటి వరకు స్టే ఎత్తివేయాలని ఏఏజీ కోరగా పూర్తి వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి లేఖను పంపారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని గీసుకొండలో జరిపిన వేడుకల్లో తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని తెలిపారు. కుటుంబ బాంధవ్యం ఉన్నంత మాత్రాన సుస్మితా పటేల్ వ్యాఖ్యలకు తనను బాధ్యురాలుగా చేసి వివరణ కోరడం సముచితం కాదన్నారు. ఇది సహజ న్యాయస్ఫూర్తికి విరుద్ధమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, పార్టీ క్రమశిక్షణ నియమావళిపై తనకు పూర్తి గౌరవం ఉందన్న కొండా సురేఖ ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీని కోరారు. తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని 300 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన అభిమానులను బీఆర్ఎస్ అధినేత కలిశారు. ఆదిలాబాద్ జిల్లా వాంకిడికి చెందిన ఆటో డ్రైవర్ తిరుపతి, కార్మికుడు శంకర్లను ఎర్రవల్లిలో కేసీఆర్ కలిశారు. 11 రోజులుగా రోజుకు సగటున 25 కిలోమీటర్ల చొప్పున కాలినడకన ప్రయాణించిన వారు ఇవాళ ఎర్రవల్లికి చేరుకున్నారు. తిరుపతి, శంకర్లను సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ వారితో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా వచ్చి కలవాలని వారికి చెప్పారు. అనంతరం కేసీఆర్ ఏర్పాటు చేసిన వాహనంలో వారిద్దరూ సొంతూరికి వెళ్లారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జనసేన శ్రేణులకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇవాళ జనసేన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలపై లోతుగా చర్చించినట్లు పవన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే అంశంపై చర్చలు జరుగుతున్న తరుణంలో కార్యకర్తల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు వెళతామని పవన్ ప్రకటించారు.
విశాఖలో దారుణం జరిగింది. హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో 6 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. విశాఖ 1 టౌన్లోని ఓ ప్రైవేటు స్కూల్లో యూకేజీ చదువుతున్న ప్రణయ్ తేజ ఎప్పటిలానే ఇవాళ హుషారుగా స్కూలుకు వెళ్లాడు. ప్రణయ్ హోంవర్క్ చేయలేదని టీచర్ మందలించారు. అప్పటికే భయపడిపోయిన చిన్నారి వద్దు వద్దు అంటూ విలపిస్తూ టీచర్ను అభ్యర్థించాడు. ఈ క్రమంలోనే చిన్నారి చెంపపై టీచర్ కొట్టారు. కాసేపటికే విద్యార్థి క్లాస్ రూంలో కుప్పకూలిపోయాడు. స్పృహ తప్పిన చిన్నారిని స్థానికంగా ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వాళ్లు తీసుకువెళ్లిపోవాలని చెప్పగా కేజీహెచ్కు తరలించారు. అప్పటికే ప్రణయ్ తేజ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి చనిపోయిన విషయం తెలుసుకుని తల్లిదండ్రులు, బంధువులు కేజీహెచ్కు చేరుకుని గుండె లవిసేలా రోధించారు. తమ కుమారుని చంపేశారని ఆందోళనకు దిగారు. టీచర్ సహా స్కూల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1పై సీబీఐ దర్యాప్తునకు తాము సిద్ధమని, 2025 డిఎస్సీపై సీబీఐ దర్యాప్తునకు సిద్ధమా అని ఏపీ ప్రభుత్వానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ సవాల్ విసిరారు. మీడియాతో మాట్లాడిన ఆయన స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ కోసం జీవోలిచ్చి తర్వాత వెనక్కి తీసుకున్నారని చెప్పారు. జీవోలిచ్చే స్థాయికి స్కామ్ జరిగిందన్నారు. మంత్రి ఆమోదం లేకుండా జీవోలు ఇస్తారా అని జగన్ ప్రశ్నించారు. 2025 నోటిఫికేషన్తో ఇచ్చిన ఈ డిఎస్సి విషయం అసెంబ్లీలో లోకేష్ మాట్లాడిన ప్రసంగం చూసినా కానీ, ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రసంగం విన్నా కానీ వాళ్ళు ఈ ఆరోపణలన్నీ కూడా ఒప్పుకున్న పరిస్థితులే కనిపిస్తాయి. జీవోలో ఇచ్చి మళ్ళా జీవోలు రద్దు చేసి 372 మంది ఉద్యోగాలు ఏ ఎగ్జాము లేకుండా ఇచ్చేసి ఇవన్నీ వ్యవహారాలను కూడా సిబిఐ చేత ఎంక్వైరీ జరగాల. జరిగిన వాటికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. ఏపీపీఎస్సీ, డిఎస్సీ రెండూ ఒకటే అని జగన్ అనుకుంటున్నారని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పరీక్షలు నిర్వహిస్తుందో ఆ విధి విధానాలేంటో కనీసం తెలియని జగన్ తన పాలనా కాలంలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని విమర్శించారు. ఇప్పుడు అసెంబ్లీలో చర్చ నుంచి పారిపోతున్నారని మండిపడ్డారు. అప్పటి డిఎస్సి పరీక్షకు, అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పటి డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అంటే ఏపీపీఎస్సీని డిఎస్సీని కదా చూడండి. ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా